అప్పుడు కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే తెలంగాణ ఇప్పుడు దేశంలోనే వరి సాగులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. మీ అందరికీ తెలుసు వరి పంట పండించాలంటే చాలా నీళ్లు అవసరమని. రాష్ట్రంలో 2014లో వరి దిగుబడి 68 లక్షల టన్నులుగా ఉంది. 2023 నాటికి 3 కోట్ల టన్నులకు పైగా వరి దిగుబడి అయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం నీళ్ల విషయంలో ఎంత అభివృద్ధి చెందిందో. దీని అంతటికీ కారణం కాళేశ్వరం, ఫ్రీ విద్యుత్, రైతు బంధు లాంటి కార్యక్రమాల ఫలితమే. ఇన్ని ఫలితాలనిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కొంతమంది వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణించారు. కొంతమంది అసలు ఈ ప్రాజెక్ట్ పనికిరాదని అంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం వల్ల రైతులకు లాభం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు ఫ్యూచర్ విషయానికి వస్తే ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల వ్యవసాయ భూములకు నీళ్లు మరియు హైదరాబాద్ కు తాగునీటి కొరతే ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు యూజ్ చేసి వాటర్ లిఫ్ట్ చేసి రైతులకు ఇవ్వడమే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కొంతమంది ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే బెనిఫిట్స్ కన్నా ప్రాజెక్టు కట్టడానికి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్ కి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుందని అంటున్నారు. నా దృష్టిలో నీళ్ల మీద పెట్టిన ఖర్చు ఆస్తిగానే చూడాలి, అప్పుగా కాదు. భవిష్యత్తులో కరువు కాటకాలలో తప్పక ఈ ప్రాజెక్టు తెలంగాణకు మంచి ఫలితాలను ఇస్తుంది. నా